నేను విజయ్ అయితే జెప్టో డెలివరీ బాయ్ జాయిన్ అయినాము. విజయ్ వచ్చేసిండు. ఆర్డర్కి అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తున్నట్టు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం. పాపాలు ఏంటి అంత కష్టపడి ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే మీరు ఇంటికి వచ్చి ఆర్డర్ ఇస్తుంటే తింటారా ముఖం మీద? ఈ అబ్బాయి వస్తాడు, ఎందుకంటే ఆయన చూపిస్తాడు. ఈ అబ్బాయిని చూపిస్తాడు ఎట్లా చేయాలి. చూపిస్తావు ఇంత మంది వచ్చింది కదా రావాయి. ఒక దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఉన్న మాటల్లోనే వినాల్సి వస్తుంది మనం. నేను విజయ్ అయితే జెప్టో డెలివరీ బాయ్ జాయిన్ అయినాము. విజయ్ అయితే లోపలికి పోయాడు డెలివరీ తీసుకొనికే. నాకు ఇంకా వాళ్ళే విజయ్కి ఫస్ట్ డెలివరీ పడ్డది. మేము డిసైడ్ అయినాము ఇద్దరం కలిసి జాబ్ చేయాలి ఇక అనుకున్నాము. విజయ్ వచ్చేసిండు. ఫస్ట్ డెలివరీ పడ్డది, వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డెలివరీ అదే ఇంకో స్టార్ట్ డెలివరీ. విజయ్ డ్రెస్ లొకేషన్ అయితే వచ్చేసింది గైస్. డెలివరీ ఇంటికే పడతాం. పెట్రోల్ ఉందా లేదా బండా? నువ్వు ఏం కాదు, ఇద్దరం పోయేటమ్మా. అలా అనుకుంటాడు, మనం పోయినాడు. ఈ నేషన్ ఏంటి, ఈ పండేంటి, కథ ఏంటి, కార్ బిఎండబ్ల్యూ కార్ వేసుకొని రావాలి డెలివరీకి. లొకేషన్ వచ్చేసి ఇదే లొకేషన్. అది ఎక్కడ ఆపి అరే ఇదేంటి విజయ్ లిఫ్ట్ అదొక ఎక్స్పీరియన్స్ మనలోకి ఇట్లా కూడా ఉంటుంది కదా. ఇట్లా తీసుకొని ఫోటో వేసుకొని సర్టిఫికేట్ పెట్టాలంటే మాకు తెలియదు. థ్యాంక్స్ అండి. హాయ్, ఏం పేరు? ఫస్ట్ ఆర్డర్ సక్సెస్. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. మీరు చెప్పేది వస్తుంది ఏమో తప్పగా భరిస్తాం, ఏం చేస్తాం. కానీ ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన వేరే తప్ప. కాకపోతే ఇంత కష్టంలా ఎంతకి ఇంత చేస్తారు కదా, నిజంగా అందరికీ హ్యాట్స్ అని చెప్పాలి. కానీ ఇంకో ఆర్డర్ ఉంది, ఇంకో ఆర్డర్ ఉంటుంది. మళ్ళీ లేట్ అవుతా, మళ్ళీ లేట్ తెచ్చేటట్టు. సరే వెళ్ళంతా. డెలివరీ ఇంతమంది అంటే మేము ఫస్ట్ టైం మాకు డెలివరీ చూపించడానికి వచ్చింది. ఫస్ట్ టైం మాకు డెలివరీ థర్డ్ ఫ్లోర్. ఈ అబ్బాయి వస్తాడు, ఎందుకంటే ఆయన చూపిస్తాడు. ఈ అబ్బాయిని చూపిస్తాడు ఎట్లా చేయాలి. చూపిస్తావు ఇంత మంది వచ్చింది కదా రావాయి. అబ్బాయి వస్తాడు చూపించడానికి వస్తాడు. అదే అమ్మా ఆయన ఆయన చూపించడానికి వచ్చింది అన్న. థర్డ్ ఫ్లోర్ అన్న డెలివరీ. డెలివరీ అన్న థర్డ్ ఫ్లోర్. ఎవరు కావాలంటే పేరెంట్ తెలుసు. డెలివరీ థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ ఎట్లా
ఇట్లుంటది కదా పాపం వీళ్ళకి ఒక దగ్గరికి వచ్చినాక వాళ్ళు ఉన్న మాటల్లోనే వినాల్సి వస్తుంది మనం. థర్డ్ ఫ్లోర్ ఫోర్త్కి పోయి మళ్ళీ మనం కిందికి తాడికి రావాలి, ఎందుకంటే లిఫ్ట్ పనిచేస్తుంది ఇక్కడ. చూసినావా వాళ్ళు ఎట్లా అవుతారు? సరే వాళ్ళ పని వాళ్ళది, ఇక మన పని మనది. కానీ ఈ పనులు చేసినప్పుడు తప్పు నలుగురితో మన మాట వినాల్సి వస్తుంది. అది జెప్టో ఆర్డర్ 301 ఉంది. ప్రవీణ కాల్ చేస్తానండి. సారీ అరే సారీ కన్ఫ్యూజ్ అయితే కూడా 300. మనం ఒక ఫ్లోర్ పైకి వచ్చేసినాం. కలిపిలీలు వదిలేస్తే ఇట్లా ఒకదాంట్లో కొడితే కంప్లీట్ అయింది. గాయస్ నాకైతే సెట్ కాదు ఇది. ఈ చెమట పోసుకుంటా స్నానం చేసినట్టుంది. అమ్మో వచ్చేస్తారు ఎట్లా చేస్తారు. వీళ్ళు ఏంటంటే నాకు విజయ్ ఒకటి దగ్గర ఉంటుంది ఆటగా, అందుకే మేము ఇద్దరం కలిసి వచ్చినాం. విజయ్ సక్సెస్ అర్థమైతే నాకు నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక ఆర్డర్ అయితే అయిపోయింది. అది నీదో ఒకటి నాదొకటి అయిపోయింది. నేను చెప్పుకుంటా మన నేర్చుకున్నా ఎండ బట్టి అంత అన్న నాకు అక్కడ గుర్తించావా అన్న నువ్వు ఎప్పుడు దొరికినా ఎప్పుడు నన్ను వేసుకొని ఎప్పుడు కొట్లాడనే కావాలి. ఒరితేనే మంచికి సంతోషంగా ఉంటది. అంతేగా అంతేగా నేను కష్టపడ్డా, నా గురించి చెప్తలేడు ఆయన చేసిన ఆర్డర్. కానీ కష్టపడ్డాడు అంటే ఆయనకు మెడలో ఒక దండేసి అదేమంటారు ఆరాధిద్దాం ఈరోజు. మరి అంత కష్టపడి ఒక్కనే కష్టపడుతున్నావు, ఎవరు కష్టపడుతుంది చెప్పుల పని చేస్తున్నా మొత్తం ముక్కురిపోయింది. అవునా ఏం కారం అయిపోయినా ఆర్డర్కి అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇది పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తున్నా. ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం. అది కాదు ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ పడేదాన్ని మనం కూర్చొని వెయిట్ చేయాలి. పైన కూర్చొని ఇంకా కొంచెం నిలబడి ఇంకా కొంచెం ఫ్యాన్ గాలి అట్లా ఉంది, ఆప్షన్ ఉందా? ఉంది. కానీ ఇంకా మనం ఫస్ట్ కదా మళ్ళీ వీడియో తీసుకొని వస్తాం. ఆర్డర్ పడగానే ఆర్డర్ పడేదాకా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మమ్మల్ని ఈరోజు ఎవరైనా ఒకరు సబ్స్క్రైబర్ గుర్తుపట్టి మమ్మల్ని అరే మీరు శ్యామ్ విజయ్ కదా పరిచయం బాగా అనే దాకా ఈరోజు మేము ఆర్డర్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఎవరు గుర్తుపడతారు ఇంకా దాని గురించి గుర్తుపట్టి అది స్టాక్ అవుతారు. ఇప్పటికి రోడ్ల మీద అయితే చాలా మంది గుర్తుపట్టేది అన్న చామన మీరు ఇస్తారా బిర్యానీ మీరు ఇస్తారా ఆర్డర్ అనేది అన్నారు. ఇళ్ళకి ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటారు మమ్మల్ని. ఏం చేస్తే మా గడ్డి అట్లుంది అందుకే జాయిన్ అయిపోయినామని చెప్పి వీడియో ఫస్ట్ వీడియో చెప్పిన వాళ్ళకి ఏం చెప్తాం. అది షాక్ అవుతారు. ఎందుకైనా నిన్నైతే వీడియో వేసి ఎందుకంటే చెప్తారా అంటే ఏం లేదమ్మా అది ఉద్దేశం. నిన్న వీడియోతో లాస్ట్ ఈరోజు జాబ్ చేస్తున్నామని చెప్పి మరి ఏం చేస్తాం. ఇంకెన్ని రోజులు ఇవే వీడియోలు చేసుకుంటూ తప్ప అన్న తప్పేం లేదు. మరి ప్రౌడ్గా చెప్తున్నామా అంతే అంతే. చెప్తే కస్టమర్ తప్ప లంగా పని దొంగ పని చేస్తారే మనం. కస్టమర్ నేను విజయ్ ఉన్నాము, ఇద్దరం పోయే ఆప్షన్ ఉంది. ఇట్లా కాదు విజయ్, నువ్వు ఒకటి నేను ఒకటి కాదు, ఒకటే ఆడ ఇద్దరు ఒకటే నువ్వు జాయిన్ గా నీతో పాటు నేను వస్తా. వచ్చిన పైసలు అందరం చూసుకుంటాం. అది బెటర్ మంచిగా టైం పాస్ అయిపోతుంది, ఇద్దరం తిరిగినట్టు ఉంటుంది. కానీ మనకు వచ్చే జీతం ఏమో
రూపాయలు సగం సగం అంటే ఒక రోజు మొత్తానికి 800 వస్తుంది. 400 సరిపోతాయి మనకు ఈ బిల్లు. రోజు మొత్తం సంపాదిస్తే 800, అలా 200 పెట్రోల్ తీసేస్తే 600. 600 మేము ఇద్దరం తాగే 2 బీర్లకి అయిపోతాయి. తప్పేది గ్యాస్ లేదు, అవి మళ్ళీ జేబులోకి వెళ్ళేసుకోవాలి. తప్పేముంది, ఎండకి చాలా కష్టపడ్డా సాయంత్రం చల్లగా పడుతున్నాం. కానీ నిజంగా నిజం సాయంత్రం దాంట్లో ఇదే పని చేయాలంటే ఎంత ఉంటుండదు కదా. ఇది ర్యాపిడో నిజంగా దండం పెట్టాలి మీకు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే జెప్టో ర్యాపిడో వీళ్ళందరూ చూస్తుంటారు కదా వీడియో. అనిపిస్తుండొచ్చు కదా మీకు, అరే మేము ఇట్లా చేస్తాము అన్న వాళ్ళు చూసి వాళ్ళు చికెన్ ఆర్డర్ పోతే అపార్ట్మెంట్ పోతుంది, అక్కడ ఒట్టుకుందా ఒట్టుందా మేము. ఇటువంటి అవమానాలు ఎన్ని చేయడం పడుతుంది వీళ్ళందరూ. ఏమో చూద్దాం, ఫోన్ చేయాలి ఫస్ట్. ఇదంతా ముస్లిం ఏరియా ఉంది, సున్నిగా నాకు భయం అవుతుంది. ఎవరు ఏమంటారో తెలియదు. థ్యాంక్ యూ. ఎంత నీట్గా ఎంత కన్ఫ్యూజ్ అప్పుడు చేస్తున్నాం. ఇదే ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పు. హలో నెక్స్ట్ ఆగు, లొకేషన్ పెట్టుకోవద్దా నెక్స్ట్ దాన్ని చూడు. చూస్తా బ్యాగ్ మీ దగ్గర పెట్టుకొని ఏమైందంటుందా? అదే లొకేషన్ బిజీ ఉన్నాయి కదా, చూసుకోవాలి. లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదే చూడరా పోయి అన్న పసగా పని చేస్తున్నాడు. ఏడరా పని చేస్తలేదు అనుకుంటుండే. ఎక్కడ పోతారా? ఆర్డర్ డెలివరీ వచ్చింది. ఆర్డర్ నాకు ఇచ్చేసాను, డెలివరీ నీకు పోతుంది. నేను వస్తున్నా కదా, చాలా బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నావు. వాళ్ళ మీద నుంచి పని చేస్తున్నా అని చెప్పి పని లేదు, ఏం లేదు. అది కదా అవాడేమో ఎప్పుడంటే నీకు కుట్రా. కుట్రా ఎక్కువ చూస్తా. సైకిల్ ఎక్కి आपका है? हाँ? हाँ दे दो क्या? पेमेंट हो गया? ओके ओके. कुछ अभी बैग है तो मंगाते हैं, पूरा बहुत सामान है ना. बैग ऐसे ही दे दूँ क्या सामान? ठीक है मैं चले जा रहा हूँ. హలో హలో లొకేషన్ చెప్తాను. ఓకే ఒక జిప్టోకి ఇద్దరా అంటే మేము ఇద్దరం ఉంటేనే ఎక్కడ అవుతాం. ఎండ పట్టుకున్నట్టు ఒకరికొకరు తోడు మాట్లాడుకుంటే పని అవుతుంది.
మంచిగా ఉందిరా బా, మీకు ఎండ కొడతలేదు. జెప్టో జాయిన్ అయినాం రా నేను. అవునా, పెద్ద ఫ్యాన్ ఆరా? ఇగో నాకు పెద్ద ఫ్యాన్ అంట. విజయనే చెప్పినారా? సో గైస్ మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసినాము. ఈ జెప్టోలా బ్లింకిట్లా అందరు కష్టపడుతున్నారు, ఎట్లా ఉంటుంది వీళ్ళ డైలీ రొటీన్ డే ఎట్లా ఉంటుంది. మేము ఇది చేయడానికైతే మా తమ్ముళ్ళు మస్తు హెల్ప్ చేశారు. వచ్చే బ్రో, అరే దాదా ఏం కాదు వచ్చేసాయి దాదా. మనోడు సిగ్గుపడుతుండు. మనోడు సిగ్గుపడుతుండు. చెప్తున్నా ఈ టాస్క్ ఏందో, ఇది జెప్టో ఏందో, జొమాటో ఏందో, ర్యాపిడో ఏందో తెలియదు. ఎట్లా బతుకుతారు, ఎట్లా తిరుగుతారు ఆయన ఎండ పట్టి. నాకైతే అస్సలు అయితే నా పేజ్ ఎట్లా అయింది చూడన్నా, ఇక మొత్తం చెమట అస్సలు అయితే. అర్ధగంట గంట కష్టపడితే 15 రూపాయలు 30 రూపాయలు వస్తున్నాయి. గంటకు 50 రూపాయలు వస్తే ఇంకెక్కువ. అట్లాంటిది మనము వేలు వందలు ఇట్లా సింపుల్గా ఖర్చు పెట్టేస్తాము. కానీ ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని అనుకోలేదు. వాళ్ళు వచ్చినప్పుడు మనము భయ ఇచ్చే అది ఇది అనేసి అంటాము. కానీ వాళ్ళు ఏవి అన్ని పట్టించుకోకుండా లైట్ మామూలుగా ఆర్డర్ చేయడానికి పోతే కూడా కొంతమంది తిడుతున్నారు. వాళ్ళు ఎండ పట్టి అంత కష్టపడేసి వచ్చి ఆర్డర్ చేయడానికి వస్తే కొన్ని మంచి నీళ్ళని ఇవ్వడం ఆయన మీరు ఏం చేయకపోయినా సరే, నీళ్ళని ఇవ్వకపోయినా సరే మాటరా ఇక్కడరా ఎందుకురా ఆయన పాపాలు ఏంటి అంత కష్టపడి ఫ్యామిలీ కోసం కష్టపడితే మీరు ఆ ఇంటికి వచ్చి ఆర్డర్ ఇస్తుంటే తిడతారా ముఖం మీద? కొంచెం బ్రెయిన్ యూజ్ మేము చాలా మందితో మాట్లాడినాము. వాళ్ళ కష్టాలు అయితే చెప్పారు. ఆడ చాలా మంది బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే వాళ్ళతో అడిగితే అన్న ఇట్లా అవి మొహం మీద మాటలు మాట్లాడేస్తారన్న అది ఇది అంటారు. మేము అవి ఏం పట్టించుకోము అది ఇది. ఇంకోటి ఇంకోటేమో చాలా చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళందరూ. అట్లా ఎవరిని కనుక చిన్న చూపు చూడకండి గైస్ ప్లీజ్. ఎవరిదైనా వర్కే, ఎవరిని ఎందుకు అనాలి మనం? వాళ్ళని దొంగతనం లంగా పని ఏం చేస్తలేదు. వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు. వాళ్ళంతా కష్టపడేటోళ్ళని ఎప్పుడు మాత్రం అట్లా ఇన్ఛార్జ్ చేసి తక్కువ మాత్రం చూడకండి. సో వీలైతే మంచి లాస్ట్ టైం కానీ ఏమనకండి. పెట్రోల్ పంప్ వీడియో చేసినప్పుడు మాకైతే చెప్పారు అది జెప్టోది చేయండి అన్న మంచిగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కావాలంటే చెప్పండి, వీడియోలో మేము ఏం చేయాలో అది మళ్ళీ మేము చేసి చూపిస్తాము. ఇంకెవరైనా డైలీ లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడుతారో వాళ్ళ గురించి కూడా చెప్పాలనుకుంటే అంటే కింద మాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి నెక్స్ట్ మాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి ఏంటి అని. సేమ్ కష్టాలు ఎట్లుంటాయని చెప్పేసి చూపిస్తాం మనం నెక్స్ట్ టైం. అవసరమైతే ఆ కష్టం ఒక రోజు మొత్తం చేసి తెలుసుకున్న తర్వాత మేము చేసి చూపిస్తాం అది ఎట్లుంటానో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.